హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మన ఛానల్లో కొబ్బరి రాగి బర్ఫీని ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్ మొత్తం ఎలా అయిందో చెప్తాను. ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఒక్కసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను కొబ్బరి రాగి బర్ఫీని ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే వీటికి కావాల్సినవి చూసుకుందాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత నేను ఒక కొబ్బరిని తురుముకున్నానండి. మిక్సీ పట్టేసుకున్నాను. ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. ఇదంతా ఒక కప్ అయితే వచ్చింది. మీరైతే ఇక్కడ ఈ కొబ్బరి వెనకాల నల్లగా ఉంటుంది కదా, అదంతా గ్రైండ్ చేసేసి అదేనండి తీసేసిన తర్వాత మీరు గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాగనే అంతా గ్రైండ్ చేసేసుకున్నాను. అలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత అస్సలు చుక్క కూడా ఆయిల్ అనేది యాడ్ చేయకుండా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఈ కొబ్బరి మిక్సర్లోనే మనకు ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి సపరేట్గా ఆయిల్ అస్సలు వాడనవసరం లేదు. ఆ తర్వాత ప్యారలల్గా ఇంకొక స్టవ్ వెలిగించి అందులో ఒక గ్లాస్ నీళ్లు యాడ్ చేసేసుకోవాలి ఒక కడాయిలో. ఆ నీళ్లు కూడా యాడ్ చేసిన వెంటనే ఒక కప్పు బెల్లం తురుమునైతే యాడ్ చేసుకుంటున్నాను. ఈ బెల్లం ప్లేస్లో మీరు షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ అయితే డైరెక్ట్గా కొబ్బరిలోనే యాడ్ చేసుకోవచ్చు. బెల్లం కాబట్టి కొంచెం కరిగేంత వరకు వెయిట్ చేయాలి. అందుకనేసి నేను కరగబెడుతున్నాను. ఆ తర్వాత ఇక్కడైతే ఫ్రై అయిపోతుంది కొబ్బరి. మీరు ఇలా కొబ్బరిని ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఫ్లేమ్ని. ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంచితే మాడిపోతుంది కాబట్టి. ఇక్కడ బెల్లం నీళ్ళు అనేది తయారైపోయింది. మనకు పాకం కూడా అవసరం లేదు. పాకం అస్సలు అవసరం లేదు. అలాగే యాలకుల పౌడర్ ఉన్న యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాలక గింజల్ని యాడ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఒక సైడ్ స్టవ్ పైనే ఉంది ఈ కొబ్బరి మిక్చర్ అనేది. అందులోనే ఈ బెల్లం నీళ్ళు అనేది యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇలా మీడియం ఫ్లేమ్ నుంచి కొంచెం హై ఫ్లేమ్లో పెంచి ఇలా కలిపేసుకుంటూ ఉండాలి. ఒక 5 నిమిషాల పాటు ఇలా హై ఫ్లేమ్లో ఉంచిన తర్వాత తిరిగి మీడియం ఫ్లేమ్లోనే వచ్చేయాలి. ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడుతూ ఉంటుంది. మీకే అర్థమవుతుంది ఇప్పుడు రెడీ అయిపోయింది అనేసి. ఈ టైంలోనే కొంచెం రాగి పిండిని కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. నేను కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను. క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఆ తర్వాత ఇలా రాగి పిండిని కలిపేసుకున్న తర్వాత ఈ టైంలో కొంచెం డ్రై ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కన్సిస్టెన్సీ అయితే సరిపోయింది కాబట్టి స్టవ్ అయితే కట్టేశాను. ఇలా స్టవ్ కట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోవాలి. ప్లేట్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అనేది రబ్ చేసుకోవాలి. ఆయిల్ లేకపోతే ఘీ ఏదైనా సరే. ఆ తర్వాత ఈ మిక్చర్ని అంతా ఆ ప్లేట్లో యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు పక్కనుంచేయాలి, చల్లారాలి కాబట్టి. అలా చల్లారిన తర్వాత ఇదిగోండి ఇలా నీట్గా చల్లారేంత వరకు మనం వెయిట్ చేసుకోవాలి. అలా చల్లారిన తర్వాత ఇలా ఉండలుగా చుట్టి పిల్లలకి ఇస్తే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇందులో షుగర్ లేదు, అలాగే దీన్ని బేక్ చేయనవసరం లేదు. సింపుల్ వేలోనే మనకి రాగి కొబ్బరి లడ్లు అయితే తయారైపోయింది. అలాగే వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.